బైబిల్ గ్రంథం ఉన్నవారు దయతో మీ గ్రంథాలను తెరవాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన స్వార్థమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దావీదు పట్టణములో రక్షకుడు పుట్టాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఇంకా అక్కడ స్పష్టంగా రాయబడిన మాట ఏమిటంటే ఆయన ప్రభువైన క్రీస్తు అని రాయబడింది. ఆయన ఈ సర్వలోకానికి సంతోషకరమైన సువర్తమానం అందించడానికి ఆయన్ను పరిచయం చేసిన విధానం ఏంటంటే ఆయన రక్షకుడు అని. లోకమంతటికి రక్షణ దయచేయటానికి, ఆ రక్షణ ద్వారా వచ్చే గొప్ప సంతోషం ఈ భూమి మీద మానవులు పొందాలనే ఈ గొప్ప ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు. ఆయన రక్షకుడు అని మనం చూసాం. సర్వలోక రక్షకుడు అని మనకు అర్థమవుతుంది. సర్వలోకానికి సరిపోయిన రక్షకుడు ఎలా అయ్యాడు? ఈయన్ని రక్షకుడు అనడానికి ఏ కారకాలు ఆయన జీవితంలో కనబడతాయి? దేవుడు రక్షకుడు అనడానికి, ఆయన మనలను రక్షించగలడు అని చెప్పడానికి ఆయనలో ఉండే కొన్ని గొప్ప లక్షణాలు ఏంటి? ఆయన రక్షిస్తాడు అంటే ఆయన దగ్గర ఏదైనా డబ్బుండి ఉండాలి. మన అప్పుల్లో నుండి రక్షించగలిగిన వారు ఎవరంటే డబ్బున్న వాళ్ళు. మనల్ని రక్షించడానికి ఆయన దగ్గర ఏదో ఉంటే ఆయన రక్షించగలడు. అందుకనే ఈ ప్రశ్నకు కొన్ని సమాధానాలు చెప్తూ ఆయన రక్షకుడని, ఆయన నామం మాత్రమే రక్షణకు కారణమని, మరి ఏ నామములో రక్షణ ప్రకటించబడదని లేదు అని అపోస్తుడైన పౌలు ఒక్కొక్క సందర్భంలో ఒక ప్రసంగాన్ని చేశాడు. ఆ మాటల భావాన్ని మీకు తెలియపరిచి నేను ఈ వర్తమానాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయాన్ని తెరుద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 26వ వచనాన్ని నేను చదువుతున్నాను. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారలారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. రక్షణ గురించే మాట్లాడుతున్నాడు. ఆ రక్షణ వాక్యము అబ్రహాము వంశస్థులకు, ఇశ్రాయేలీలకు, ఇంకా చెప్పాలంటే దేవునికి బహుగా భయపడే వారికి ఆ రక్షణ వాక్యం వచ్చిందనే లేఖనాన్ని మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా రక్షకుడయ్యాడో, దేవుడు రక్షకుడుగా ఎలా కనపడ్డాడో మానవాళికి ఆ విషయాన్ని చెప్తూ రక్షణ వాక్యం అని చెప్పి కింద ఆయన మనల్ని రక్షిస్తాడు అని చెప్పి దేవుని గురించిన గొప్ప లక్షణాలు ఆది నుండి, లేకపోతే మన పూర్వీకుల చరిత్రలో గత కాలంలో ఆయన ఎలా రక్షించాడో చెప్పాడు. రక్షకుడు అంటే ఆయన దగ్గర ఏవో కొన్ని లక్షణాలు ఉండాలి, అందుకని ఆయన రక్షకుడు అని చెప్పారు. అయితే ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా? ఇశ్రాయేలు వారలారా, దేవునికి భయపడు వారలారా, దేవునికి భయపడే వారలారా. అదే 13వ అధ్యాయంలో 16వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు పౌలు నిలవబడి చేసైగ చేసి తనను, ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడు వారలారా వినుడి. ఈ రాత్రి దేవునికి భయపడే వారలారా మీకే ఈ సువర్తమానం వినండి. ఇశ్రాయేలు వారలారా, దేవునికి భయపడే వారలారా మీకు ఈ వర్తమానం వినండి అని చెప్తున్నాడు. 13వ అధ్యాయంలోనే 27వ వచనం, యెరూషలేములో కాపురం ఉండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములను నేను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. ప్రతి విశ్రాంతి దినాన లేఖనాలు వినే జాతి ఉంది. ఆ జాతితో మాట్లాడే మాట ఏంటంటే, ఇశ్రాయేలు వారలారా, దేవునికి భయపడే వారలారా ఈ మాటలు వినండి అన్నాడు. భక్తి చేస్తున్న వారలారా, సంఘాలు కలిగి ఉన్న వారలారా, దేవుని పేరట గొప్ప సంబరాలు చేసుకుంటున్న వారలారా ఈ మాటలు మీకే వినండి.
మందిరాలు తెలిసిన వారలారా, లేఖనం తెలిసిన వారలారా, ప్రతిదినము ఈ లేఖనాన్ని పరిశోధించే వారలారా, ఈ మాటలు వినండి. ఈ సీజన్లో మన భాషలో చెప్పుకుంటే స్టార్ పెట్టిన వారలారా, క్రిస్మస్ పండగ చేసుకుంటున్న వారలారా, ఈ మాట వినండి. ఇశ్రాయేలు వారలారా, దేవునికి భయపడు వారలారా. దేవుడు అంటే మీకు తెలుసు. దేవుడు ఎవరో, ఆయన గొప్ప లక్షణాలు ఏంటో, ఆయన ఎక్కడ పుట్టాడో, ఎవరికి పుట్టాడో, ఎప్పుడు పుట్టాడో, ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో ఏమొచ్చిందో ఇవన్నీ తెలుసు, మీరు ఎరుగుదురు. అయినప్పటికీ ఇశ్రాయేలు వారలారా, ఈ రాత్రి మీతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ మాటలు వినండి అని చెప్తున్నాడు. ఏంటది? ఈయన రక్షకుడు అని చెప్పడానికి, ఆ రక్షణ వాక్యం మన వరకు వచ్చింది అని చెప్పడానికి, అప్పుడు మాత్రమే కాదు, నేటికి ప్రవహిస్తూ వస్తున్న ఆ గొప్ప రక్షణ వాక్యం వెనకాల ఉన్న ఆ రక్షకుడు ఎలాంటి లక్షణాలు కలిగిన వాడు, ఆయన రక్షకుడు అని ఎలా అనొచ్చు అంటే, పౌలు ఆదికాండం నుంచి మొదలు పెట్టాడు, చాలా చరిత్రను చెప్పాడు. అందులో కొన్ని మాటలు పౌలు వాడినట్లుగా మనం చూస్తాం. రండి, 13వ అధ్యాయంలోనే 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇశ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకుని, వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజ బలము చేత వారిని అక్కడి నుండి తీసుకుని వచ్చి అని అన్నాడు. ఈయన రక్షకుడు ఎలా అయ్యాడంటే, ఆయన ఐగుప్తు ప్రజలను బానిసత్వంలో నుండి బయటకు తీసుకొని వచ్చాడు. ఆయన భుజము బలమైనది కాబట్టి ఆయన రక్షకుడు అనొచ్చు. ఈయన రక్షకుడు ఎలా అయ్యాడు? సర్వలోకానికి రక్షకుడు ఎలా అయ్యాడు? సర్వలోకానికి ఇది అంత గొప్ప సంతోషకరమైన వర్తమానం ఎలా అయిందంటే, ఈయన రక్షకుడు అవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆయన దేవుడు అన్ని కాలాలలో ఆయన రక్షణ కార్యాన్ని చూపిస్తూ వచ్చాడు. ఒకవేళ మానవులను రక్షించాలి అంటే ఆయన ఎలా రక్షించగలడో చేసి చూపించాడు. ఇశ్రాయేలు అను ఆయన ప్రజలు, ఇలా చెప్దాం, దేవునికి భయపడేవారు. బానిసత్వంలో ఉండగా, ఐగుప్తు దేశంలో దాస్యములో ఉండగా వారిని విడిపించాడు. ఆయన బలము కలిగిన వాడు కాబట్టి ఆయన రక్షకుడు అవగలడు. ఈ రాత్రి నీ దాస్యములో నుండి, నీ బానిసత్వంలో నుండి విడిపించగలిగిన వాడు కాబట్టి ఆయన రక్షకుడు అవుతాడు. సర్వలోకానికి రక్షకుడు ఎలా అవ్వగలడంటే, మానవాళి పాపము చేత దాస్యములో ఉండగా ఆ ఊబిలో నుండి బయటికి తీసుకుని రాగలిగిన వాడిని ఖచ్చితంగా రక్షకుడు అనాలి. ఆయన కాకపోతే ఇంకా రక్షకుడు ఎవరుంటారు? అయితే మానవాళి ఎక్కడ ఉన్నాడు? దాస్యములో ఉన్నాడు. ఐగుప్తు దాస్యము క్రింద ఇశ్రాయేలీయులు ఉన్నారు, బానే ఉంది. మనం ఎక్కడ ఉన్నాం? మనము నాశనకరమైన గుంటలో ఉన్నాం, జిగటగల దొంగ ఊబిలో ఉన్నాం. అందుకనే కీర్తనల గ్రంథం 40వ కీర్తనలో ఇలా రాయబడి ఉంటది, ఆయన అక్కడ నుండి నన్ను పైకి తీశాడు అని. ఆయన బానిసత్వంలో ఉన్నవారిని, దాసత్వంలో ఉన్నవారిని, చేతగాక జీవితం వదిలేసుకున్న వారిని, ఊబిలో కూరుకుపోతూ ఉన్నవారు, పొరపాటున చాలా బాగుంది అని దిగి ఊబిగా అది ఉండగా దాన్ని అర్థం చేసుకోకుండా దిగినప్పుడు, అది నిన్ను లోపలికి లాగుతున్నప్పుడు అక్కడ నుండి బయటకు తీసుకొని రావడానికి ఆయనకు బలం ఉంది కాబట్టి ఆయన రక్షకుడు అయ్యాడు. ఈ రాత్రి ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలీదు. స్టార్ ఎత్తావా లేదా నేను అడగడం లేదు, క్యారల్స్ చేశారో లేదా నేను అడగడం లేదు. నువ్వు ఏ బానిసత్వంలో ఉన్నావు, ఎన్ని క్రిస్మస్ పండుగలు జరిగినాయి, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, అక్కడి నుంచి బయటకు వచ్చావా? అప్పుడే కదా నీ జీవితంలో ఆయన రక్షకుడు అవుతాడు. మందిరానికి వెళతాం, తిరిగి పాపం చేస్తాం, ప్రతిదినము లేఖనాలు వింటాం, ప్రతిదినము దేవాలయానికి వెళతాం, ఆదివారం దేవాలయానికి వెళతాం, వచ్చి బానిసత్వంలో అదే దాస్యములో ఉంటాం. ఆయన నీకు రక్షకుడు ఎలా అవుతాడు? ఆయన రక్షకుడు అని చెప్పడానికి ఆయనకున్న ప్రథమ కారణం ఏంటంటే, ఆయనకు బలం ఉంది, ఎవరినైనా ఆయన బయటికి తీసుకొని రాగలడు. ఈ రాత్రి నువ్వే స్థితిలో ఉన్నావో దేవునికి తెలుసు. ఎంత ఊబిలో ఉన్నావో, నేనెంత నాశనం చేయటానికి గుంటలో సాతాను పడవేశాడో, స్నేహితుల ద్వారా, రకరకాల దురలవాటుల ద్వారా, చెడ్డ కోరికల ద్వారా, ఒకసారి చేసిన తప్పుకు అదే కొనసాగుతూ మరిన్ని తప్పులకు జత చేసి నువ్వు ఏ ఊబిలో ఉన్నావో, ఏ గుంటలో ఉన్నావో అక్కడ నుండి తీయగలిగిన వాడు, నీ మీద ఉన్న బరువైన కాడిని ప్రక్కన పెట్టగలిగిన వాడు. అందుకనే ఆయన బలము కలిగిన వాడు కాబట్టి ఆయన రక్షకుడు అయ్యాడు.
అపోస్తలుల గ్రంథం 13వ అధ్యాయం ఆయన రక్షకుడని మరొక మాట 18వ వచనంలో మనం చదువుకుంటాం. ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించగలిగిన వాడు కాబట్టి ఈయన రక్షకుడయ్యాడు. ఏం సహించాడు? వారి చేష్టలను 40 ఏండ్ల మట్టుకు వారు చేసిన పనులను సహించాడు. దేవునికి భయపడేవారు ఇప్పుడు ఏ చేష్టలు చేశారు? వారు తమకు ఇష్టం వచ్చిన చేష్టలు చేశారు. ఇప్పుడు వాటిని సహించాడు కాబట్టి ఆయన రక్షకుడు అవ్వగలడు. రోమాపత్రిక 2వ అధ్యాయంలో ఉంటది, నీ కఠినమైన హృదయం మార్పు పొందని ఎన్నో హృదయాన్ని ఇప్పటికైనా మార్చుకో, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, దీర్ఘ శాంతమును, సహనమును తృణీకరించొద్దు అని చెప్పాడు. మానవుడు చేస్తున్న పనుల విషయంలో ఆయన సహించగలిగిన వాడు కాబట్టి ఆయన లోకానికి రక్షకుడయ్యాడు. ఏ మనిషి నువ్వు చేసే పనులు సహించగలడు? నీ తల్లిదండ్రులు నువ్వు చేసే పనులు సహించగలరా? ఒకవేళ తెలిస్తే నేను ఇంట్లో ఉంచగలరా? ఇశ్రాయేలు వారలారా, దేవునికి భయపడే వారలారా. ఇశ్రాయేలు వారంటే మనం కాదు, సంబోధన ఉంది కాబట్టి చెప్తున్నాం. మనం అందరం అన్యజనులం. ఇశ్రాయేలు వారలారా, దేవునికి భయపడే వారలారా అన్నాడు. ఆ మాట వాడినప్పుడు ఓ క్రైస్తవులారా, దేవునికి భయపడే వారలారా అని అర్థం చేసుకున్నాం. దేవునికి భయపడే వారలారా, మీరు చేసే చేష్టలు ఆయన ఇప్పటికే సహించాడు. దీర్ఘశాంతం కలిగిన వాడు కాబట్టి ఆయన రక్షకుడు అయ్యాడు. స్టార్ తీసుకొని వెళ్ళేటప్పుడు సినిమా పాటలే, స్టార్ తీసుకొని ఎత్తేటప్పుడు మందు తాగి ఉండటమే. ఈ చేష్టలేంటివి? ఈ చేష్టలను సహించిన వాడు కాబట్టి ఆయన రక్షకుడయ్యాడు. ఈ రాత్రి నీకు కూడా రక్షకుడు అవ్వగలడు. పండుగ పేరు చెప్పి ఎన్ని అన్యాయాలు, ఎన్ని అక్రమాలు జరుగుతాయి కదా మన పాడాల్లో. అందుకనే ఆయన వారు చేసిన చేష్టలను సహించాడు. ఈ రాత్రి నువ్వు ఎన్ని చేసినా ఆయన ఇప్పటికీ సహిస్తూనే ఉన్నాడు. మంచి వారి మీదను చెడ్డవారి మీదను ఆయన వర్షాన్ని కురిపిస్తూనే ఉన్నాడు. నేటికి నీ మీద వర్షం పడుతుందంటే, మంచు పడుతుందంటే, సూర్యుడు నీ నెత్తి మీద ఉదయిస్తున్నాడంటే నీ చేష్టలను సహించాడు కాబట్టి. అందుకని బలం కలిగిన వాడు కాబట్టి ఆయన లోకానికి రక్షకుడు అవ్వగలిగాడు. లోకంలో ఎంత బలహీనమైన పరిస్థితుల్లో, ఎంత లోతైన గుంటలో ఉన్న వారినైనా లేపి నిలబెట్టగలిగిన వాడు. ఆయన సహించగలిగిన వాడు కాబట్టి ఆయన రక్షకుడు అయ్యాడు. ఈ భూమి మీద పాపిని సహించిన వారు ఎవరు లేరు. పాపిని నేటికి సహిస్తున్న వారు ఎవరు లేరు. పేర్లు చెప్పుకున్నారు, దేవుళ్ళు అనబడిన వారు పాపిని ఓర్చుకొని సహించి ఇంతగా నువ్వు చేసిన ప్రతి చేష్టలను సహించిన వారు ఎవరు. అందుకనే ఆయన రక్షకుడు అయ్యాడు. రండి చూద్దాం 19వ వచనం. మరియు కనాను దేశంలో 7 జాతుల వారిని నాశనము చేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చాను. ఆయన శత్రువులను నాశనం చేయగలడు కాబట్టి ఆయన ఏమంటారు? రక్షకుడు అంటారు. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు కూరుకుపోయిన లోతైన గుంటలో నుండి నేను బయటికి తీసుకుని రాగలడు. అందుకని ఆయన రక్షకుడు అయ్యాడు. నువ్వు చేసిన చేష్టలను సహించు. నాలాంటి వాడిని కూడా రక్షిస్తాడా? నాలాంటి పాపి ఈ ప్రాంతంలో ఉండటానికి వీల్లేదు కదా అనుకుంటే నీలాంటి వారి చేష్టలను కూడా సహించాడు. నీలాంటి వారినే కాదు, ఎంతో మందిని ఆయన సహించాడు. అందరినీ సహించాడు ఆయన. ఆయన బహు దీర్ఘశాంతం కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, అత్యంత కృప కలిగిన వాడు. అందుకనే ఆయన మాత్రమే రక్షకుడయ్యాడు. ఈ భూమి మీద మాత్రమే కాదు, ఆయన నాశనము చేయగలిగిన వాడు. నిన్నెవరో శత్రువులుగా నిన్నెవరో తరుముతా ఉన్నారో, ఏ పాపము, ఏ మనుష్యులు నిన్ను ఈడ్చుకొని పోతా ఉన్నారో, నీ బలవంతటిని తీసుకోవడానికి, నీ డబ్బంతటిని తీసుకోవడానికి, నీ యవనమంతటిని తీసుకోవడానికి ఎవరో నీకు శత్రువులుగా ఉండి నువ్వు అనుభవించవలసిన వాటన్నిటిని అనుభవిస్తున్నారో వాళ్ళని నాశనం చేయగలిగిన వాడు కాబట్టి ఈయన రక్షకుడు అయ్యాడు. బెత్లెహేములో పుట్టినందుకు కాదు రక్షకుడు ఆయన. బెత్లెహేములో పుడతాడు, మన చర్చి మీద ఉన్న స్టార్ లో చిన్న బిడ్డలాగా కనబడతాడు. ఆ తర్వాత సంవత్సరం అంతా కనపడ్డా ఆయన. బెత్లెహేములో పుట్టిన రక్షకుడు కాదు ఆయన.
అందుకంటే శ్రేష్టంగా చేష్టలను సహించిన వాడు మాత్రమే కాదు, శత్రువును అపవాదిని నాశనం చేయగలిగిన వాడు. నువ్వున్న బంధకాల్లో నుండి నీ అంతటి నువ్వు విడిపించుకోలేవు. ధూమపానం, జోదం, వ్యభిచారం ఇవి నీ నేర్చుకొని పోతుంటుండగా వాటి వల్ల వచ్చే పర్యావసానాలు నీకు శత్రువులుగా ఉండగా ఆ శత్రువులను నాశనం చేయగలిగిన వాడు ఆయన. నాశనం చేసే స్వభావం ఉంది కాబట్టి ఆయన ఏమన్నారు? రక్షకుడు అని అన్నారు. కిందకి వెళ్ళి చదువుదామా? 19వ వచనం. వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చాను. నీకు సమృద్ధిని ఇవ్వగలిగిన వాడు, నీకు మేలైనవి ఇవ్వగలిగిన వాడు కాబట్టి ఆయన రక్షకుడు అని అన్నారు. మరొక పేజీ దగ్గరికి వెళ్దామా? 20వ వచనం మధ్యలో భాగం నుంచి చదువుతున్నాను. అటు తర్వాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేశాను. ఇందాక వచనంలో ఆయన నాశనం చేయగలిగిన వాడు అనుకున్నాం కదా. కీర్తన గ్రంథం 3వ కీర్తనకి వెళ్ళండి. శత్రువులను ఇనుప దండముతో నలగొట్టేవాడు ఆయనే, అందుకనే ఆయన రక్షకుడయ్యాడు. ఆయన పైకి లేపటం నిలబెట్టడం మాత్రమే కాదు, కానీ మన మీద ప్రభావం చూపుతున్నవి ఆయన అణగద్రొక్కాలి. అప్పుడే రక్షణ కార్యం జరుగుతుంది. నువ్వు ఉన్న ఊపిలో నుంచి పైకి లేపటం మాత్రమే కాదు, కానీ దాన్ని కూడా నాశనం చేయాలి. అప్పుడే రక్షణ కార్యం శాశ్వత కాలానికి సరిపోతుంది. మాత్రమే కాదు, శత్రువులను ఇనుప దండముతో విరగొట్టగలిగిన వాడు కాబట్టి రక్షకుడయ్యాడు. మాత్రమే కాదు, ఆయన న్యాయాధిపతులను నియమించాడు. ఎందుకు పౌలు ఎంత పెద్ద ప్రసంగం చేశాడు ఆదికాండం నుంచి అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రతి పదంలో దేవుడు ఆయా కాలంలో మానవుణ్ణి ఎలా రక్షించాడో స్పష్టంగా కనబడుతోంది. ఆయన న్యాయాధిపతులను నియమించాడు. న్యాయము చేత తీర్పు తీర్చేవాడు. 7వ కీర్తనలో 10వ కీర్తన మనం చదువుకుంటాం కదా. ఆయన న్యాయమును బట్టి తీర్పులు తీర్చేవాడు, నీతి న్యాయములను అనుసరించేవాడు, న్యాయమును విధించేవాడు. మానవుని పైకి తీయటం, మానవుడి యొక్క శత్రువును నలగొట్టడమే కాదు, కానీ మొదలు ఏం చేయాలి? ఆయన న్యాయం చేయాలి. ఆయన న్యాయాధిపతులను నియమించి రక్షణ ఎలా జరుగుతుందో చూపించాడు. ఆయన న్యాయాన్ని విధించేవాడు కాబట్టి ఆయన రక్షించాడు. అలాగే 21వ వచనం, ఆ తర్వాత వారు రాజు కావాలనని కోరగా 22వ వచనం, అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచారు. ఇద్దరు రాజులను దేవుడు వారికి ఇచ్చాడు. ఆయన నీకు ముందు నడవటానికి రాజును ఏర్పరిచేవాడు. అదే ఆయన చేసిన కార్యం. బైబిల్ గ్రంథం అంతటిని ప్రతి విశ్రాంతి దినాన చదివి బెత్లెహేములో రక్షకుడు పుట్టాడని సందడి చేసుకుంటున్నాం, కానీ ఆయన ఎవరు? నడిపించగలిగిన వాడు కాబట్టి ఆయన సంపూర్ణ రక్షకుడయ్యాడు. నువ్వు ఉన్న ఊపిలో నుంచి పైకి తీయడం మాత్రమే కాదు, నీ శత్రువును నాశనం చేయడం మాత్రమే కాదు, నిన్ను మేలైన స్థలానికి నడిపించగలిగిన వాడు. న్యాయాన్ని విధించి న్యాయబద్ధమైన కార్యాన్ని చేసి నిన్ను క్షేమకరమైన స్థలానికి నడిపించగలిగిన వాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయానికి వెళ్ళండి. నీకు బలాన్ని దయచేయడానికి, నీ ఎముకలకు బలాన్ని దయచేయడానికి ఆయన నీకు ముందుగా నడుస్తాడు. నీ ముందు నడవగలిగిన వాడు, నీ ముందు ఆయన నీ జీవితాన్ని నడిపించగలిగిన వాడు, నీ ముందు నడవగలిగిన వాడు ఆయన. అందుకని యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువుకు ఒక పేరుంది, ఆయన గొర్రెలకు మంచి కాపరి అని. ఆయన ముందు నడవగలిగిన వాడు. రక్షణ అంటే ఇన్ని కార్యాలు జరగాలి, అది మనకు తెలియదు. రక్షించబడ్డామా అనే ప్రశ్న వస్తే బాప్తీసం తీసుకున్నాను అంటాం. రక్షించబడ్డామా అనే ప్రశ్న వస్తే మందిరానికి వెళ్తున్నాను అని అంటాం. రక్షించబడ్డారా అనే ప్రశ్న వస్తే ఆరాధన చేస్తున్నాను అని చెప్తాం. రక్షించబడ్డారనే ప్రశ్న వస్తే మందిరంలో పలానా వస్తువు ఇచ్చానంటాం. రక్షించబడ్డారా అంటే ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాం అంటారు. వంకరి సమాధానాలు కాదు. రక్షించబడ్డావా? రక్షణ అంటే ఏమిటంటే నువ్వున్న స్థితిలో నుంచి బయటకు రాగలిగిన ఒకరు కావాలి, నడిపించగలిగిన ఒకళ్ళు కావాలి. రెండు చూద్దాం. 23వ వచనం, అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున
ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించాను. దావీదు సంతానములో పుట్టాడు కాబట్టి ఆయనని ఏమని పిలవచ్చు? రక్షకుడు అని పిలవచ్చు. ఎందుకని? దావీదు సంతానంలో పుట్టినందుకు ఆయన రక్షకుడు అనాలి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుకుంటాం కదా, ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాడుగు అపవాదిని మరణము ద్వారా నశింపజేయటానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడయ్యాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ రక్త మాంసాలు నీకున్నాయో, ఏ మరణానికి నువ్వు పెడుతున్నావో ఆ రక్త మాంసాలను తీసుకొని ఆ మరణం దగ్గరికి వెళ్ళి ఆ మరణాన్ని ఓడించగలిగిన వాడుగా పుట్టి ఉంటే ఆయన మాత్రమే రక్షకుడు అవుతాడు. ఆయన బలము కలిగిన వాడు కాబట్టి రక్షకుడయ్యాడు, సహించిన వాడు కాబట్టి రక్షకుడయ్యాడు, నాశనము చేయగలిగిన వాడు కాబట్టి రక్షకుడయ్యాడు, స్వాస్థ్యం ఇవ్వగలిగిన వాడు కాబట్టి రక్షకుడయ్యాడు, నడిపించగలిగిన వాడు కాబట్టి రక్షకుడయ్యాడు, న్యాయం చేయగలిగిన వాడు కాబట్టి రక్షకుడయ్యాడు. మాత్రమే కాదు, దావీదు సంతానములో ఆయన రక్త మాంసాలలో పుట్టాడు, మానవ రూపంలో ఆయన జన్మించాడు. ఒక మనిషిని రక్షించగలిగింది ఎవరు? మనిషి యొక్క స్థితిలోనికి వచ్చినవాడు. ఒక మనిషిని రక్షించగలిగింది ఎవరు? ఆ మనిషి ఏ మరణపు దాస్యము క్రింద ఉన్నాడో ఆ మరణము నుండి ఆ మనిషిని తీసుకుని వెళ్ళగలిగిన వాడు. ఆయన దేవుడై ఉండాలి. అందుకనే ముందు చాలా అంశాలు చెప్పబడ్డాయి. మాత్రమే కాదు, రక్షకుడు అవ్వాలంటే ఆయన ఏమై ఉండాలి? మానవుడై కూడా ఉండాలి. ఆయన మనిషిగా రావాలి. ఎందుకని? దేవుడిగా వస్తే ఇక్కడ మనం కూర్చోమేలా. దేవుడిగా వస్తే ఈ భూమి మీద ఏ మనుషుడు ఆయన చూచి తరించలేడు. దేవుడిగా వస్తే ఈ భూమి మీద ఎవరు ఆయన దగ్గరికి వచ్చి స్వస్థత పొందలేరు. దేవుడిగా వస్తే వారున్న సమాధిలో నుంచి బయటికి ఎవరు రాలేరు. దేవుడిగా వస్తే ఆ మహిమను, ఆ సమీపింపరాని తేజస్సును ఎవరు చూడలేరు, భూమి మీద ఎవరు నివసించలేరు. అందుకనే మానవుని దగ్గరకు రావడానికి ఆయన ఏ సంతానంలో పుట్టాడు? దావీదు సంతానమందు పుట్టాడు. కాబట్టి మనుషుల సంతతిలో మాత్రమే కాదు, ఒక రాజా వంశంలో పుట్టాడు. కాబట్టి ఆయన ఏమై ఉండగలడు? రక్షకుడై ఉండగలడు. అందుకనే పండుగ జరుపుకోవడం చాలా తేలికే, కానీ నీ జీవితానికి ఆయన రక్షకుడు అయ్యాడా? దావీదు సంతానమందు పుట్టాడు. మానవులలో రాజ వంశం, ఇశ్రాయేలు దేశంలో రాజ వంశంలో ఆయన పుట్టాడు. ఆయన రక్త మాంసాలలో పుట్టాడు. నీవున్న స్థితిలో ఆయన పుట్టాడు కాబట్టి ఆయన నిన్ను రక్షించగలడు. రండి సోదం, ఆయన మానవునిగా జన్మించాడు కాబట్టి ఆయన రక్షకుడు అని అనవచ్చు. కిందకి వెళదాం రండి. 28వ వచనం, ఆయన యందు మరణమునకు తగిన హేతు ఏది కనబడకపోయినను ఆయనను చంపింపవలనని వారు పిలాతును వేడుకొనిది. వారు ఆయనను గురించి రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. ఆయన మరణించాడు కాబట్టి రక్షకుడు అవ్వగలడు. చదువుకున్న మేధావులు 3 మేకులు పీక్కోలేక మరణించిన వాడు ఎట్ట రక్షకుడు అవుతారు? బుద్ధి బుర్ర ఉంటే దేవుడైన వాడు, లాజరును లేపినవాడు, సముద్రాన్ని నెమ్మదిపరిచిన వాడు, గాలిని, సముద్రాన్ని, తుఫానును గద్దించిన వాడు 3 మేకులు పీక్కోవడం పెద్ద సమస్య కాదా ఆయనకి? ఆ పిల్లలు రక్తమాంసములలో ఉన్నారు కాబట్టి మరణానికి మానవుడు వెళ్తున్నాడు. కాబట్టి ఆ మానవుని మరణాన్ని ఓడించడానికి ఆయన మరణించవలసి వచ్చింది. ఆయన మరణించాడు కాబట్టి ఆయన ఏమవ్వగలడు? రక్షకుడు అవ్వగలడు. ఆయన మానవ ఆకారములో జన్మించాడు కాబట్టి ఆయన రక్షకుడు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆయన మరణించాడు కాబట్టి ఆయన మన అపరాధముల నిమిత్తం, మన పాపముల నిమిత్తం అప్పగింపబడి చనిపోయాడు. మానవులను మరణము నుండి తప్పించడానికి ఆయన సమాధి లోపలికి వెళ్ళి సమాధిని ఓడించి చూపించాడు. ఎక్కడో ఉండి ఏ కొండ మీద నిలబడి నేను రక్షిస్తాను అని చెప్పేవాడు రక్షకుడు అవడం. ఎక్కడో నది దగ్గరికి వచ్చి మునగమని చెప్తే ఆయన రక్షకుడు అవడం. నీ మరణాన్ని ఓడించి చూపించాలి, అప్పుడు ఆయన రక్షకుడు అవుతాడు. మానవ సంతానములో జన్మించాడు. మాత్రమే కాదు, ఆయన శిలువలో మరణించాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువను చూస్తావా? ఏప్రిల్ మాసంలో కాదు,
డిసెంబర్లో బెత్లెహేములో సందడి అని యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మను చూసింది చాలు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించడానికి కారణం ఏంటంటే ఆయన మరణించడానికన్నా సంగతి గుర్తుందా? ఆయన పాపముల నిమిత్తమై, అపరాధముల నిమిత్తమై సిలువలో వేలాడాడు. నీవు చేసిన పాపం, అదే ఇందాక రాయబడిందే, సహింపలేనన్ని చేష్టలు చేశావే, ఆ చేష్టలకు సిలువలో ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలిగాడే, కాళ్ళు రెండు సిలువకు కొట్టబడ్డాయి. ప్రతి నీచ తలంపు హృదయము మోసకరమైనది ఉండగా అందులో నుంచి బయటకు వస్తుంది. ప్రక్కలో బళ్ళె పోటు పొడవబడింది. నువ్వు చేసిన పనికిరాని చేష్టలకు మన వీధిలో, మన పాలెములో, మన గ్రామంలో, ఈ భూమి మీద అవమానం ఉమ్మి మనకు చెందవలసి ఉండగా సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువుకు ఉమ్మి అవమానం దక్కింది. ఆయన సిలువలో మరణించడానికి కారణం ఏంటంటే నువ్వు చేసిన పాపాలకు, నీ ఇష్టం వచ్చినట్టు నీ చేతులతో చేసిన పాపాలకు ఆయన చేతులలో శీలలు కొట్టబడ్డాయి. అరికాల నుంచి నడినెత్తి వరకు దోషాలతో నింపబడి ఇష్టం వచ్చిన చేష్టలు చేశావే, ఆ చేష్టలను సహించాడు. ఆ చేష్టలను సహించడానికి సిలువలో, ఆ చేష్టలను క్షమించడానికి సిలువలో ఆ చేష్టలకు సంబంధించిన శిక్షను ఆయన పొందాడు. సిలువలో మరణించాడు. మన పాడెములో బెత్లెహేములోని చిన్ని బాలుడు ఉదయించాడులేండి. ప్రతి ఇంటి మీద వెలుగు కనబడుతుంది, మంచిదే. హృదయములో నీ పాప క్షమాపణ కొరకై సిలువలో వేలాడిన ఆయన ప్రతిష్ఠించబడ్డాడా? సిలువలో మరణించాడు కాబట్టి ఆయన రక్షకుడు అని అనగలం. రండి చూద్దాం 21వ వచనం లేకపోతే 30వ వచనం. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. 37వ వచనం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను, కానీ దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. ఆయన సమాధిలో లేడు, ఆయన కుళ్ళిపోలేదు, ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి ఆయన ఏమనగలం? రక్షకుడు అనగలం. సమాధిలో లేడు ఆయన, ఆయన కుళ్ళిపోలేదు, ఆయన లేచి ఉన్నాడు. లేచినాడు రా సమాధి అని పాడటం కాదు. నీ జీవితంలో ఆయన ఉదయించాడు. నీ హృదయంలో ఆయనకు స్థానం ఉన్నదా? ఈ భూమి మీద ఏ మానవుణ్ణి రక్షకుడు అనగలం? సర్వలోకానికి సంతోషకరమైన సువర్తమానం, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని అన్నాడు కదా. సర్వలోకానికి చాలిన రక్షకుడు ఎవరంటే ఈ లక్షణాలు ఉన్న వ్యక్తి మాత్రమే రక్షకుడు అవ్వగలడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన సమాధిలో లేడు, కుళ్ళిపోలేదు, కాబట్టి ఆయన రక్షకుడు అయ్యాడు. ఆ రక్షణ వాక్యం మనలాగా వచ్చింది. దాన్ని ఏం చేయొద్దు, తిరస్కరించొద్దని ప్రసంగాన్ని ముగించాడు. ఈ నామములో మాత్రమే రక్షణ ఎందుకు ప్రకటిస్తున్నారు అని అడిగితే ఇన్ని మాటలు చెప్పాడు. ఒక వ్యక్తి బాగుపడాలంటే ఈ కార్యాలన్నీ జరగాలి. ఒక వ్యక్తి బాగుపడాలంటే మందిరానికి వెళ్తే సరిపోదు, చందా ఇస్తే సరిపోదు. ఒక వ్యక్తి బాగుపడాలంటే బాప్తీసం తీసుకున్నాను, నేను మునిగాను అనుకుంటే చాలదు. రక్షణ అంటే ఇది, సంపూర్ణ రక్షణ అంటే ఇది. ఇవి చేయగలిగిన వాడు మాత్రమే రక్షకుడు అవుతాడు. మనకి మాత్రమే కాదు, సర్వలోకానికి రక్షకుడు ఆయన. ప్రతి అంశం దగ్గర చదవండి, అన్ని అంశాలు సర్వలోకానికి సంబంధించినవిగా కనబడతాయి మీకు బైబిల్ గ్రంథంలో. సిలువలో ఆయన పాప భారాన్ని మోసుకుని పోయేటప్పుడు యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో చెప్పబడింది, ఈయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. సిలువలో లోకమంతటి పాపం కొరకు చనిపోయాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా రక్షకుడు అవ్వగలడు. చనిపోయి సమాధి చేయబడి కుళ్ళిపోలేదు, ఆయన సజీవుడుగా లేచాడు కాబట్టి ఆయన రక్షకుడు అని అన్నారు. అయితే ఈ గొప్ప రక్షకుడిని మనం ఏం చేయాలి? రండి చదువుదాం 13వ అధ్యాయం 38వ వచనం. కాబట్టి సహోదరులారా, అంటే ఎవరెవరు? ఇశ్రాయేలు వారులారా, దేవునికి భయపడు వారులారా, ధర్మశాస్త్రాన్ని చదివేవారులారా, ప్రతిదినము లేఖనాన్ని తెలిసి ఎరిగిన వారులారా, సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదని మీరు మోసే ధర్మశాస్త్రం వలన
ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతారో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడినని మీకు తెలియనుగాక అని అన్నాడు. ఏం చేయాలి? రక్షకుడు ఉదయించాడు, బానే ఉంది. ఈయన సర్వలోకానికి రక్షకుడు అని చెప్పడానికి ఆయన దగ్గర సరిపోయిన క్వాలిటీస్ ఉన్నాయి. హీఈస్ వెరీ ఫిట్ టు బికమ్ ఎ సేవియర్. ఈ ప్రపంచం అంతటిని రక్షించడానికి చక్కగా సరిపోయిన వాడు, నడిపించగలిగిన వాడు, ఊబిలో నుండి లేపగలిగిన వాడు, శత్రువుని నాశనం చేయగలిగిన వాడు, నీకు న్యాయాన్ని విధించగలిగిన వాడు, సమస్తమును చేయగలిగిన ఈయన రక్షకుడిగా ఉండగా, ఈయన నామము ద్వారా మాత్రమే రక్షణ ప్రకటించబడుతుంటుండగా, పాప క్షమాపణ ఈయన ద్వారా మాత్రమే ప్రకటించబడుతుంటుండగా ఇప్పుడు ఏం చేయాలి? విశ్వాసం ఉంచి నీతిమంతుడిగా తీర్చబడాలి. అదే ఈ స్వార్థ యొక్క సారాంశం. స్టార్ పెట్టాలా లేదని నేను అడగడం లేదు. నువ్వు స్టార్ పెట్టుండొచ్చు, నీకు రక్షణ లేదు. నువ్వు క్రిస్మస్ డాన్సులు వేస్తుండొచ్చు, పాటలు పాడొచ్చు, మందిరాల్లో గొప్ప గొప్ప పరిచర్యలు చేసి ఉండొచ్చు. విశ్వాసము లేనివాడు నీతివంతుడు కాలేడు. ఈయన నామము ద్వారానే రక్షణ, పాప క్షమాపణ ప్రకటించబడుతుంది. నీ పాపాలు కడగబడ్డాయా? పాపముతోనే పండుగ చేస్తే భయంకరమైన తీర్పు ఉంది. పాపముతోనే పాటలు పాడితే, పాపముతోనే పరిచర్యలు చేస్తే, పాపముతోనే వాక్యము చెప్తే పాప క్షమాపణ ద్వారా ఉంది. రక్షకుడు ఉదయించాడు, నీ పాపాలు పరిహరించబడాలి. అందుకని పాప క్షమాపణ కొరకు ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఏమని విశ్వాసం ఉంచాలి? రోమపత్రిక 10:9 మనం చదువుకుంటాం. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపనని విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు అన్నాడు. రాత్రి పాప క్షమాపణ పొంది యేసు క్రీస్తు ప్రభువుని అంగీకరించి రక్షణ పొందాలని ఈ ప్రసంగం యొక్క సారాంశం. పౌలు చెప్పిన మాటదే. ఒకవేళ రక్షించబడకపోతే, విశ్వాసం ఉంచకపోతే, నా భక్తి నాదే, నా పండగ నాదే, నా స్టార్ నాదే, నా క్రిస్మస్ నాదే, ఈ పాప క్షమాపణ బాగా మనకొద్దు. సాయంత్రం వచ్చి మళ్ళీ పాపం చేయాలా, సాయంత్రం వచ్చి సినిమాలు చూడాలా, సాయంత్రం వచ్చి చెడ్డ మాటలు మాట్లాడాలా. అయితే వారి గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? 40వ వచనం, ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదికి రాకుండా చూసుకున్నాడు. అదేమనగా, ఇదిగో తిరస్కరించు అనలారా, ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినములో నేను ఒక కార్యము చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను, మీరెంత మాత్రమును నమ్మరు అని. ప్రవక్తల గ్రంథములలో, లేఖనాల్లో, బైబిల్ గ్రంథంలో ఈ రక్షణను తిరస్కరించే వారి కోసం ఒక శిక్ష రాయబడింది. రక్షణ నాకొద్దు, ఈయన నామములో రక్షణ అవసరం లేదు, నాకు ఈయన రక్షకుడు కాదు అని చెప్పి తిరస్కరించే వారికి ప్రవక్తల గ్రంథంలో ఒక మాట రాయబడింది. వాస్తవానికి విశ్వసించువాడే నీతిమంతులని చెప్పబడిన సంఘటన ఎక్కడంటే హబక్కు గ్రంథం 1వ అధ్యాయం మీరు వెళ్ళి చదవండి. అప్పుడు దేవుడు చెప్పిన మాట, తూర్పు దేశము నుండి కల్దీలను నేను రప్పిస్తాను, అవి క్రూర మృగాల్లాగా ఉంటారు, బలాత్కారులు బలిష్టంగా కనబడతారు, గుర్రాలు రథ చక్రాలు తీవ్రంగా ఇశ్రాయేలీయుల మీదకి వస్తాయని చెప్పబడిన లేఖన కాంటెక్స్ట్ అది. తిరస్కరించు వారులారా, ఏంటది? వారు ఇశ్రాయేలు వారే, దేవునికి భయపడిన వారులారే, లేఖనం ఎదిగిన వారే, అన్ని తెలిసిన వారే, కానీ రక్షణను తిరస్కరించిన వారు. ఈ రాత్రి ఈ పాఠములో యేసుక్రీస్తు ప్రభు నాకు తెలుసు, పండుగ నేను చేస్తాను, మందిరానికి వెళ్తాను, పాటలు పాడుతానంటే కాదు కదా. నీ జీవితంలో ఒక దినం ఉండాలి, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన హృదయపూర్వకంగా విశ్వసించాలి. దట్ ఈస్ కాల్డ్ సాల్వేషన్. రక్షణ తీర్మానం చేసిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. తిరస్కరిస్తావా? తిరస్కరించేవారు నారా నశించుడి. హబక్కు గ్రంథంలో ఇశ్రాయేలు మీదకి వచ్చిన నాశనం ఏంటంటే కల్దీల దేశం, కల్దీల భయంకరమైన రథ చక్రాలు వచ్చాయి. ఇక్కడ రాయబడిన మాట చూసారా? ఆయన తిరిగి ఎలా రాబోతున్నాడు? ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. ఒక చక్కని పాట ఉంది. మొదటగా గొర్రెగా ముదమారగా వచ్చాడు, రెండవసారి కొదమ సింహముగా ఆయన దిగి రాబోతున్నాడు అని. బెత్లెహేములో పుట్టాడని సందడి చేసుకునే నీకు మరొక రాక గురించి చెప్పవలసిన అవసరం ఉంది. అదేంటో తెలుసా? ఆయన రాబోతున్నాడు, ఆయన తిరిగి రాబోతున్నాడు. సంఘము ఎత్తబడిన తర్వాత నువ్వు విడవబడితే 7 ఏళ్ల శ్రమల కాలం ఉంది. ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఇలాంటి చిత్రపటాలు చూడవు. స్టారు, అందులో లైట్,
ఓ పశువుల పాక, దాంట్లో తొట్టి, అందులో చిన్న బాలుడు కనిపించను. అక్కడ రక్షణను తిరస్కరిస్తావా? పాపములో కొనసాగుతావా? పాపము చేస్తూనే క్రైస్తవ భక్తిని చేస్తావా? దేవునికి భయపడుతున్నట్టు నటిస్తావా? పాపంలో ఉన్న నీకు రాబోతున్న తీర్పు ఏంటో తెలుసా? భయంకరమైన తీక్షణమైన ఉగ్రత దినం ఈ భూమి మీద రాబోతా ఉంది. ఆయన దూతలు 7 ఏళ్ల శ్రమల కాలంలో 7 ముద్రలు విప్పబడతాయి. ఆ తర్వాత 7వ ముద్రప్పుడు 7 బూరలు వదబడతాయి. ఆ తర్వాత 7వ బూరప్పుడు 7 పాత్రలు కుమరించబడతాయి. విడిచిపెట్టబడతావా? బాలుడిగా కనిపించిన ఆయన తర్వాత గుర్రాలు, రథచక్రాల మీద తన దూతలను పంపిస్తాడు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఈ భూమిని నాశనం చేస్తారు. భయంకరమైన భూకంపం, తీక్షణమైన కరువు, చావు, యుద్ధాలు, కరువులు. ఆ గుర్రాల తలలు సింహాల్లాగా ఉంటాయట. బాలుని చూసి మురిసిపోవద్దు. ఆ కోట్ల కొలది రథ చక్రాలు పరిగెత్తుతున్న గుర్రాలు సింహపు తలలాగా ఉంటాయి. వాటి తలలు, వాటి తోకలు పాములు లాగా ఉండి వెనక వైపు పాములు ఉంటాయి. చొక్కను చూసి మురిసిపోవద్దు. మహా భూకంపం కలుగుతుంది. మహాగాధం విప్పబడినప్పుడు భయంకరమైన మిడతలు బయటకు వస్తాయి. వాటి తలలు మనుష్యుల తలలాగా ఉంటాయి. చిన్న బాలుని చూసి బెత్లెహేములో సందడి అని ఎగిరి 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 సాయంకాలం వెళ్ళి పాపం చేస్తే జాగ్రత్త. తిరస్కరించు వారలారా, నశించుడి. ఆయన రాబోతున్నాడు. మొదటగా రక్షకుడుగా ముదవారిగా వచ్చాడు. చిన్ని బాలుడని, మంచి ముద్దొచ్చే బాలుడని పాటలు పాడే తిరిగి కొదమ సింహముగా రాబోతున్నాడు. తీక్షణమైన ఉగ్రతతో రాబోతున్నాడు. ఈ వెలుగులు ఉండవప్పుడు చీకటి కమ్ముకుంటది. భూమి యొక్క 4వ భాగం గొప్ప చావును అనుభవిస్తుంది. ఆకాశంలో చుక్కలు కనబడవప్పుడు భీకర శబ్దాలు వినబడతాయి. తాగిన వారు డీజేలతో సంతోషించే సంబరాలు కాదవి. కరువుతో కేకలు వేసి అన్నం పెట్టండి అని అడిగే సంభవం అది. కరువు ఎక్కువైపోయి, ఆకలి ఎక్కువైపోయి ఒకరినొకరు చంపుకునే సంభవం అది. క్రైస్తవులారా, ఇశ్రాయేలు వారలారా, దేవునికి భయపడే వారలారా, ప్రతిదినమూ లేఖనాన్ని చదివే వారలారా, ఈ రాత్రి తిరిగి ఆయన రాబోతున్నాడు. ఇష్టం వచ్చిన చేష్టలు చేస్తావా? పండుగ పేరు చెప్పి భయంకరమైన పాపం చేసేవారా, తిరస్కరించువారన్నారా, నశించండి. పాపంలో ఉండి నా పాపము నాది, ఈ రక్షణ నాకొద్దు అంటావా? పాపము చేయి ప్రతివాడు, పాపం చేసే ప్రతివాడు పాతాళములో విడవబడతాడు. ఆయన తీక్షణమైన కోపాన్ని తట్టుకోలేవు. దేవునికి భయపడు వారలారా, ఈ రక్షణ వాక్యం మీ దగ్గరికి వచ్చిందని చెప్పాడు కదా. దేవుడు అంటే తెలిసి అన్ని ఎరిగి పండుగలోని సంతోషంతో తిరిగి సంవత్సరం అంతా పాపంతో నిండి ఉండే ఓ ఇశ్రాయేలు వారలారా, ఓ క్రైస్తవులారా, ఓ దేవుని ప్రజలారా, మీరు దేవుని ప్రజలు, మీకు దేవుడు తెలుసు. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు తెలుసు. ఆయన తండ్రి అయిన నేను విన్నాను. ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఆయన మొదటి అంచెలో సంఘాన్ని తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత విడవబడిన వారు ఘోరమైన తీర్పును అనుభవిస్తారు, శ్రమను అనుభవిస్తారు, కష్టాన్ని అనుభవిస్తారు, నిత్య పాతాళములోనికి వెళతారు. అగ్నిగుండములో పొగ, పురుగు చావదు, అగ్ని ఆరదు, దాని బాధ సంబంధమైన పొగ గుబలు గుబలుగా యుగ యుగములు లేస్తూ ఉంటుంది. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడిన ఎడల మందిరంలో నీ పేరుందా లేదా అడగడం లేదు. స్టార్ పెట్టిన లిస్టులో నీ పేరుందా లేదా అడగడం లేదు. క్యారల్స్ చేసిన వారి లిస్టులో నీ పేరుందా లేదా అడగడం లేదు. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు, క్రైస్తవులారా, లేఖనం ఎరిగిన వారలారా, గ్రంథాన్ని పట్టుకున్న వారలారా, జీవ గ్రంథంలో మీ పేరుందా? ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు. రాత్రి యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని, దానికి పాప క్షమాపణ వేడుకోవాలని
అందుకు నువ్వు ఎటువంటి జీవితం నుంచి ఆయన రక్షించగలడని, లేకపోతే మరొకసారి శిక్షకుడిగా తిరిగి రాబోతున్నాడని అర్థం చేసుకొని తిరస్కరించక ఆయన లేఖనాలను, ఆయన రక్షణ వాక్యాన్ని, నీ దగ్గరికి వచ్చిన ఈ సంతోషకరమైన సువర్తమానాన్ని అంగీకరించడానికి, బాలుడి దగ్గరకు వచ్చి పూజించి సాగిలపడి నమస్కరించడానికి ప్రయత్నం చేయడానికి ప్రభువు కృప చూపించునుగాక.